ఫస్ట్ ఏంటంటే యూట్యూబ్ ఛానల్ పెట్టాం, ఇల్లు కట్టాం. ఎన్ని లక్షలు తెలుసుకోవాలంటే వీడియోని పూర్తిగా చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అబ్బో లక్కీ ఎంటర్టైన్మెంట్స్. హోమ్ టూర్ అన్నారు కదా, ఈ రోజు ఎట్టకేళ్ళకి హోమ్ టూర్ చేస్తున్నాము. మీరందరూ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాము. సరే రాని చూద్దాం. సరే ఫస్ట్ అయితే లోపల ఇదంతా చూడటం కంటే మాకు బాగా ఇంపార్టెంట్ నా బయట థింగ్ ఒకటి చూపిస్తాను. పండి కొంచెం పండి అది చూడండి. పైన నాకు ఇంత పెద్ద ఇల్లు కట్టినా ఏం అనుకోలేదు, కానీ ఆ గిఫ్ట్ ఆఫ్ జీసస్ ఆ పేరు పెట్టగానే ఆ ఇంటికి ఒక కళ వచ్చింది. సో ఇది బయట అయితే ఎలా ఉందో ఒకసారి చూడండి. పైన ఈ సైడ్ తర్వాత చూపిద్దాం. ముందైతే లోపలికి వెళ్దాం. చాలా రోజుల నుంచి ఆల్మోస్ట్ 40 days అయిపోయింది ఇంట్లోకి వచ్చి మేము హోమ్ టూర్ ఒకటే హోమ్ టూర్ చేయమంటా ఉన్నారు. మేము కూడా చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటా ఉన్నాం, కానీ ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో దగ్గరుండి అన్ని పనులు చేసుకొని ఇప్పటికైనా అండి పనులు అంత క్లీన్ సెక్షన్ ఉండేది మేమే చేసుకోవాలా. సో అంతా క్లీన్ చేసుకొని ఇప్పటికి అంతా రెడీ అయింది. ఇంకా వంట కూడా మేము చేసుకోలేదు. సో మీకు మీ కోరిక మీదకి హోమ్ టూర్ చేపిస్తాం రండి. లక్కీ ఫస్ట్ ఇది చెప్పేసే, నువ్వు ఇది చూపించి. అదేంటంటే సేఫ్టీ గిల్స్ అండి. ఇది మిద్ది పైకి వెళ్ళకుండా ఉండడానికి ఒక గేట్ పెట్టిస్తున్నాము. ఇదిగోండి, ఇదంతా సేఫ్టీ గేట్. అంటే మా కొడుకు బాగా పెద్దవాడు కదా, అందుకనేసి ఇవన్నీ క్లోజ్ చేసేసుకుంటే ఎక్కడికి వెళ్ళిపోడు, ఇంట్లోనే ఉంటాడు. ఇది ఒక ధైర్యం అండి, ఈడు ఉండేదానికి ఈడుండే యాక్టివ్నెస్ కి ఈ గ్రిల్స్ వేసేసుకున్నామంటే. ఇంత చూడు, హాయ్ చెప్పు నాన్న, హాయ్ చెప్పు. అయ్యో ఖర్చు కొట్టద్దు నాన్న. ఇంకా ఇదేంటంటే అల్పండి సింహదార బందరం అంటారు కదా, ఇదిగోండి పెద్ద బడా సైజు దారుబందరం. చాలా పెద్దదండి ఇది. మాకు కామెంట్ లో కూడా వచ్చింది ఈ యొక్క గ్లాస్ ఫినిషింగ్ చాలా బాగుందని. ఈ గ్లాస్ సెలక్షన్ నాదేనండి. సరే అయితే రాండి లోపలికి వెళ్దాం చూద్దాం. అలాగే ఈ దారుబందరం ఎలా ఉందో కామెంట్ చేయండి. బెస్ట్ థింగ్ ఈ మొత్తం వీడియోలో మీకు ఏది నచ్చిందో కామెంట్ చేయండి. సరే అయితే రండి చూద్దాం. మా ఓడు అలిగాడండి. ఓకే ఇదండి హాల్. ప్లీజ్ పండు 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 మా ఇద్దరు తిన ఫోన్ చెప్పు డాడీ. నేను ఏమైంది వచ్చింది కొట్టవయ్యా, వచ్చి కొట్టకూడదు. ఐ లవ్ యూ స్మైల్. నువ్వు కూడా విధాలు వస్తున్నా. హాయ్ చెప్పు. హాయ్ 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 ఫ్రెండ్స్. ఓకే ఇది హాల్ అండి. ఈ హాల్ కూడా కొంచెం పెద్దగానే కట్టుకున్నాము. కేవలం ఈ హాల్ కట్టడం తీరుగా ఆ బొట్టోడ కోసమే, వాడు ఆడుకోవడానికి ఇబ్బంది ఉండకూడదని ఇంత పెద్ద హాలు. ఇదండి హాలు. ఈ ఉయ్యాలు కూడా ఇంచుమించు 150 కిలోలు ఉందండి. మీరు ఇప్పుడు కామెంట్లు పెట్టారు కదా ఉయ్యాలు ఊగి లక్కీ ఆ ఉయ్యాలు ఊగింది. అసలు యాక్చువల్ కాదు, వాడి కోసం ఉయ్యాలు తెచ్చింది. పాపం పసిపిల్ల ఊగుతా ఉన్నింది. ఆ వీడియో పెట్టాను, బాగా ఎంకరేజ్ చేశారు. చూడండి ఈ ఉయ్యాల మా మమ్మీ గిఫ్ట్ ఇచ్చింది నాకు, ఇచ్చింది గిఫ్ట్. కానీ తీసి పెట్టాం, కానీ మొన్న పైన వేసాము. వాడు మళ్ళీ దాని మీద ఎక్కి దూకి గందరగోళం చేశాడు. అందుకని ఉయ్యాలు మళ్ళీ తీసేసాను సెకండ్ టైము. ఈ హాల్లో మీకు ఒక సూపర్ గా ఉండేది చూపిస్తాను. ఇది చూడండి. ఈ ఇంటికే ఒక బ్యూటిఫుల్, చాలా బాగుంది ఇంటికి. చాలా కామెంట్ కూడా వచ్చిన్నారు. నేనేమో ఫోటోగ్రాఫర్ కాదు కదా లెక్కి, అట్లా కింద నుంచి ఇద్దాం. ఓకే డన్. అది ఇంకా పోతే
ఈ కబోర్డ్ కూడా చాలా, ఇది కబోర్డ్ కాదు, ఈ టీవీ సెక్షన్. యాక్చువల్గా ఆ అద్దాలు 2 ఇటు ఉన్నాయి కదా, ఇటు సైడ్ కూడా 2 ఉండాలా. కొంచెం టీవీ చిన్నదైపోద్దని చెప్పి తీసేసాము. ఇప్పుడు ఎంతైతే గ్యాప్ ఉందో అంత టీవీ పట్టద్ది. ఇదండి ఆల్రెడీ వీడియోలో చూసుంటారు. ఇదిగోండి నా గుండెకాయ, నా కష్టం. మన సబ్స్క్రైబర్స్ అందరూ దీంట్లోనే ఉన్నారు. ఇంకా ఇది డైనింగ్ హాలు. డైనింగ్ హాలే కానీ డైనింగ్ లేదు. అవునా, నిజమా? ఈ హోల్లో ది బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇదిగోండి ఓపెన్ కిచెన్. ఇష్టపడి కట్టించుకుంది. చూడండి, మీకు మెయిన్ పాయింట్ చెప్తాను దీంట్లో. ఈ యొక్క వంట రూమ్ ఉంది చూసారా, ఇంచుమించు మా బెడ్రూమ్ అంత ఉంటుంది ఇది. ఈ వంట రూము మేము ఫస్ట్ టైం మా మ్యారేజ్ అయ్యి 3 months కి మేము బయట బాడిగిలు తీసుకోవాల్సి వచ్చింది. ఎగ్జాక్ట్లీ ఈ వంట రూమ్ అప్పుడు ఇంకా ఒక 1500-2000 బాడిగిలు. అందుకే నేను ఇష్టంగా కట్టించుకున్నా ఓపెన్ కిచెన్. నాకు మాట్లాడడం రావట్లేదు. అపోలో నువ్వు రా. నేను చెప్పాను కదండి, నాకు మ్యారేజ్ అయిన 3 months కి చిన్న ఇల్లు ఒకటి తీసుకున్నామండి. అక్కడ నుంచి స్టార్ట్ అయింది మా జర్నీ. దేవుడు అంచెలంచెలుగా మమ్మల్ని ఎదిగిచ్చాడంటే మేము ఒదిగి ఉన్నాం కాబట్టి. అంటే ఈ వంట రూమ్ ఉంటుంది, దీంట్లో సగం ఉంటుంది, దాంట్లోనే మేము ఉన్నాము. దేవుడు దయ వల్ల ఇంత పెద్ద వంట రూమ్ తను ఇష్టపడి కట్టించుకున్నట్లు. ఇది ఇంకా చిన్నదంట వంట రూమ్. ఇది ఇంకా చిన్నదేనండి. మా నాన్న నన్ను మోసం చేసేది. మీకు చూపిస్తాను, హోల్ చూపిస్తాను. ఈ ఇంత పెద్ద వంట రూమ్ చిన్నదంట తనకి. చాలా అంటే చాలా బాగుందండి. ఇక్కడ నుంచి చూస్తే మీకు వీవింగ్ యాంగిల్ సరిగ్గా ఉంటుంది. చూడండి, చాలా బాగుంటుంది. ఈ యూ షేప్ ఉంది కదా, గ్రానైట్. ఈ యొక్క కిచెన్ రూమ్కి ఇదే హైలైట్ థింగ్. ఇది ఏదో మాకు ఉన్నంతలో కట్టుకున్నామండి. ఓకే, ఇది డైనింగ్ సెటప్. ఇప్పుడు ఏం చూపిస్తాను, మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ అంటే ఇదిగోండి మాస్టర్ బెడ్రూమ్. కమాన్, ఏంటి ఎదుగుతున్నారు? మాస్టర్ బెడ్రూమ్ అన్నావు కదా, మాస్టర్ ఎక్కడ ఎదుగుతాను? ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? మాస్టర్, ఓ వంట మాస్టర్ లేదా బెడ్రూమ్ మాస్టర్. అసలు ఆ పేరు ఎలా పెట్టారో మాస్టర్ బెడ్రూమ్ నాకైతే తెలియదు. ఇది కూడా చాలా అంటే మాకు చాలా పెద్దదండి బెడ్రూమ్ ఇది. కానీ ఈ బెడ్రూమ్ కి ఈ ఏసీ కూడా సాలట్లేదు అసలు. 1.5 ton సరిపోవట్లేదు. పర్వాలేదు. ఇప్పుడు ఇది ఇంటీరియర్ డిజైన్ ఏం లేదండి ప్రస్తుతానికి. బట్టలు, ఇవి మా బాబు బట్టలు. ఇది కూడా నా బట్టలే, ఇది కూడా నా బట్టలే, ఇది కూడా నా బట్టలే. ఇది బెడ్షీట్స్ అంతేనండి. ఇంకా ఈ బెడ్షీట్స్, ఈ బట్టలు అన్ని నాకు సంబంధం లేదు. మెయిన్ ఏంటంటే ఇలాంటి కబోర్డ్ ఇంకో 2-3 ఉన్నా ఈ లేడీస్ కి సరిపోవు. అవునండి, సరిపోలేదండి. ఆ మూలం చూసారా, చూపింది ఆ మూల చిన్నది ఒకటి చూడండి, అది ఇస్తారు మనకు. ఆ మూల ఆ చిన్న సరిపోదు మనకు. ఇది ఎన్ని చూడండి, ఎన్ని ఇచ్చినా సరిపోదు. అసలు బట్ల చెప్పు, ఎన్ని ఇది మాస్టర్ బెడ్రూమ్ అంట. బాగుంది. మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి. మనం ఎంత పెద్ద ఇల్లు కట్టుకున్నా, బంగ్లా కట్టుకున్నా, పసిపిల్లలు ఉండే ఇంట్లో ఈ ఉయ్యాల కామన్. నువ్వు ఎన్ని వేల బట్టి ఉయ్యాలు తెచ్చినా పిల్లలకి ఇదే చాలా. మా వాడికైతే ఇదే చాలా ఇంపార్టెంట్. అటాచ్డ్ బాత్రూమ్. భలే చెప్పావే. మాకు ఈ హోల్ ఇంట్లో ఒక డిసప్పాయింట్మెంట్ ఏంటంటే ఈ యొక్క బాత్రూమేనండి, చిన్నది. చూడండి, పెద్దదే లే, చిన్నదే. చిన్నదే అమ్మాయి, నాకు అదే అనిపిస్తా ఉంది. ఓకే, చిన్నది అనిపిస్తా ఉంది.
నా బెడ్రూమ్ చూసారు కదా, వీటిలో ఏం నచ్చిందో కామెంట్ చేయండి. ఇంకోటి ఏంటంటే ఇది ఎలాగో మాస్టర్ బెడ్రూమ్ అని అంటున్నారో, నాది లాకర్ రూమ్. రాడ్ చూపిస్తాను. ఇప్పుడు నువ్వు ఏమన్నా? నాది లాకర్ రూమ్. రాడ్ చూపిస్తాను. షాక్ అవుతారు మీరు ఇప్పుడు. ఏంది ఇంతలా ఇంట్లో ఈ చిన్న బెడ్రూమ్ కి లాక్ ఏంది అనుకుంటున్నారా? చూపిస్తాను, కంగారేం లేదు. నేను ఉన్నప్పుడు లాక్ వేయను, నేను ఇంట్లో లేని పక్షంలో ఖచ్చితంగా లాక్ వేసేది. నేను ఈ పిల్లని నమ్మను, నా కొడుకుని నమ్మను. ఎందుకనేది మీకు వీడియోలోకి రూమ్ లోకి వెళ్తే తెలుస్తుంది. చేయండి. ఇది పేరుకి చిన్న బెడ్రూమ్, కానీ నాకు యాక్చువల్గా ఇది మా ఫుడ్డోడ్ రూమ్. ఇది ఆరి బాబు రూమ్. వాడు చిన్నపిల్లడు కాబట్టి నేను యూజ్ చేసుకుంటున్నాను. ఇది వచ్చి ఒక యూట్యూబ్ ఛానల్ కి సంబంధించి మెయిన్ నా కోసంగా ఏర్పరచుకున్నాను. ఇంకా ఇవన్నీ మనకు తెలిసిన థింగ్స్. ఇది నా స్టడీ చెక్. ఇది మన పెద్ద ట్రైపాడ్. ఇది గ్రీన్ మ్యాట్, మీకు తెలిసిందే. ఇప్పుడు నా యొక్క కబోర్డ్ ఎలా ఉందో మీరు చూద్దరు. దాంట్లో ఏమున్నాయి ఏందనేది. ఇది వచ్చి బీరువా. దాన్ని చూపించాల్సిన పని లేదు, జస్ట్ లైక్ చూపించు. అది బీరువా. మెయిన్ థింగ్ వచ్చి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. మీకు ఇదిగోండి. ఇంతకీ లాక్ ఎందుకు వేసాను అనుకుంటా ఉన్నారు కదా, ఆ లాక్ ఎందుకు వేసాను అంటే ఇదిగోండి, బికాస్ ఆఫ్ దిస్ ల్యాప్టాప్. మెయిన్ ఈ యొక్క ల్యాప్టాప్ వల్లే దానికి లాక్ వేయాల్సి వచ్చింది. వాడికి ఏది కనపడినా తీసుకొని ఆడుకుంటాడు. ఇది కూడా ఒక పిల్లకాయలు తెలియదు కదా, ఇది కూడా ఒక ఆట బొమ్మ అనుకుంటాడు. ఆయనకి ఇదేనండి మన సెటప్. బట్టలు 1-2 ర్యాకులు గట్టిగా ఎక్కువ మగవాడికి మనకు. అది మన యూట్యూబ్ కాస్ట్యూమ్. ఈ విగ్గులు చెప్పండి. ఎవరే నువ్వు? గ్రహాంతరవాసి కప్పలా ఉన్నావు. ఇప్పటి వరకు తనకి ఆ విగ్గు పెట్టి వీడియోనే తీయలేదు. ఇన్ ఫ్యూచర్ లో ఖచ్చితంగా ఆ విగ్గుతో పెట్టి వీడియో ఒకటి తీస్తాను. ఎలాగైతే ప్రాపర్టీ మీకు చూపించాలి. ఇంకో ప్రాపర్టీ చూడండి. ఈ యొక్క అండర్వేర్ అసహ్యంగా ఉండొచ్చు మీకు. దీని ఒక కాస్ట్యూమ్ లాగే చూడండి. ఇప్పుడు ఇది నార్మల్ లాగే ఉంది మీకు. అసలు ఇప్పుడు చూపిస్తాను చూడండి. దీని గురించి ఒక షార్ట్ వీడియో ఉంది, మీరు యూట్యూబ్ లో చూడండి. మా యొక్క ఛానల్ ఉంటది. ఇంకపోతే ఎన్ని స్పెట్స్, ల్యాప్టాప్ స్పెట్స్, ఆల్బమ్ స్పెట్స్, దీనికైతే అద్దాలా లేవు. కాస్ట్యూమ్ స్పెట్స్, ఇది కూలింగ్ గ్లాస్ అంట. దీనికి ఈ మొబైల్ పగిలిపోయిన మొబైల్. ఇదేనండి నా ఫస్ట్ మొబైల్. నా బాబు పాలు కొట్టేసాడు. ఇంకా వచ్చేసి ఏంటో ఐస్ క్రీమ్ కప్పులో పెట్టుకున్నాడు. ఏంటో డ్రమ్మరు. ఇదిగోండి చూడండి ఎలా ఉన్నాడు మా ఆయన దీంట్లో. ఇదిగోండి ఎంత పక్కగా ఎలా ఉన్నాడు. అంతే కదండి. ఓకే, ఈ కింద సెటప్ చూడండి. బుక్స్, నా ఫైల్ సిస్టమ్, ల్యాప్టాప్ చార్జర్, వచ్చేసి బియ్యం బస్తా. అంతేనండి. ఈ చిన్న బెడ్రూమ్. ఇంకా కొంచెం బ్యాక్ వెళ్ళాలి. మనీ దాచుకున్న బాక్స్ అది ఉంది. అది ఈ ఉండిలో ఎంత కొంత వేస్తా ఉంటానండి. ఎప్పుడైనా ఆపదలో వచ్చినప్పుడు ఇది ఆదుకుంటారు మమ్మల్ని. ఇంకా అంతేనండి. ఇవెందుకు రోలన్స్? ఎందుకు ఇవి రోలాన్స్? ఇవి నేను 3 o'clock లేసి ఎడిటింగ్ అవి చేస్తా ఉంటాను కదా ఎర్లీ మార్నింగ్. కళ్ళు మొత్తం చూసి నొప్పేస్తా ఉంటది, చాలా పెయిన్ గా ఉంటది, తలకాయ నొప్పి వస్తుంటది. సో ఆ ఇన్స్టాంట్ రిలీఫ్ కోసం యూజ్ చేస్తా ఉంటాను. మనకు ఇదేమి తప్పదు కాబట్టి. ఇంకొకటి ఏంటంటే ఇదంతా చూపించేసాము. ఇంకా పైకి వెళ్దాము. పైకి వెళ్తే మీకు ఒక బెస్ట్ వ్యూ యాంగిల్ చూపిస్తాను. చాలా అంటే చాలా బాగుంటది. మా యొక్క డ్రీమ్ అసలు ఇది. డ్రీమ్ ప్రాజెక్ట్ అంటూ ఉంటారు కదా, మా యొక్క డ్రీమ్ ఇది. ప్రతి ఒక్కరికి ఓన్ హౌస్ ఉండడం కరెక్టే, నో ప్రాబ్లం. కానీ మాకు మాత్రం ఎందుకు స్పెషల్ అంటే పక్కనే మనకు పొలం అండి, అంటే వరి. మొన్న చూస్తుంటే సూపర్ గా ఉండేది. థ్యాంక్ యూ నాన్న. మా పొడుగు అయితే చాలా కేరింగ్ అండి. ఇక్కడికి చాలా కేరింగ్, వస్తువుల పట్ల చాలా కేరింగ్. చాలా వయసు చిన్నదే గానీ జ్ఞానం మంచిగా ఇచ్చారు. అంటే ఈ రూమ్ లోకి వచ్చినా కానీ నాకు కొత్తగా అవి ఇవి చూస్తా ఉంటాను. నా రూమ్ లోకి ఎవరు రారండి.
రాణి కూడా నా రూమ్ అది. సో ఇంకేంటంటే పైకి వెళ్ళిన తర్వాత ఒకసారి మీకు అరౌండ్ చూపిస్తాను. ఈ హోమ్ టూర్ అడిగారు కాబట్టి మీకు కరెక్ట్ వేలో చూపించామో లేదో తెలియదు, కానీ మేమైతే మా ఇంటిని చూపించాము. మీరు అర్థం చేసుకొని ఈ ఇంటిలో మీకు ఏది నచ్చిందో ఒకసారి కామెంట్ చేయండి. వీడియో మొత్తం కొంచెం పూర్తిగా చూడండి. సరే, ఈ ఇంటికి ఎంత ఖర్చు అయింది, ఎన్ని లక్షలు అని చెప్పి స్టార్టింగ్ లో మీకు చెప్పాను కదా, ఎన్ని లక్షలు అయిందని చెప్పేస్తే కొంచెం ఎంగేజింగ్ ఉండదు. కాబట్టి మిమ్మల్ని అడుగుతాను నేను, ఒక బెస్ట్ ఏమంటారు దాన్ని క్విజ్ లాగా అనుకోండి. మీరు ఎంత అయి ఉంటది, మీరందరూ వీడియో చూస్తారు కదా, ఎస్టిమేషన్ గా చెప్పినా పర్వాలేదు, ఎవరో ఆ పర్సన్ ఈ ఇంటికి ఎంత అయిందో మీరు ఒకసారి అజంప్షన్ చేసి ఎన్ని లక్షలు అయిందో ఒకసారి మీరే కామెంట్ చేయండి. అలాగే ఈ యొక్క ఇంటి మొత్తంలో మీకు ఏది నచ్చింది, ఐ మీన్ సింహ ద్వారమా, సేఫ్టీ గ్రీసా, ఆర్చియా, ఈ టీవీ కబోర్డా, ఆ ఓపెన్ కిచెనా, ఏదో ఒక థింగ్ ఉంటది కదా. మీ అందరి సపోర్ట్ వల్ల యూట్యూబ్ ఛానల్ కొంచెం సక్సెస్ అయ్యింది. సక్సెస్ అంటే సక్సెస్ కాదు, రీచ్ వచ్చింది. సక్సెస్ అనేది భవిష్యత్తులో ఉంది. ఇంకా మెయిన్ థింగ్ చూపిస్తాను. ఇప్పుడు మీకు ఎందుకు ఈ ఇల్లు పెద్ద స్పెషల్ అంటే చూడండి ఒకసారి. ఇప్పుడు మొన్న వరి కోత అయిపోయింది చూడండి. ఇక్కడ తీసి మీరు ఏసీ కూడా అవసరం లేదు. ఇక్కడ చైర్ గాని మంచం గాని వేసుకొని అలా పడుకున్నారంటే నిద్ర వస్తుంది. సూపర్. చూడండి ఎలాగుందో. ఇంకా పైకి పోదాము. చాలా అంటే చాలా ఎండగా ఉంది, కానీ మామిడికాయలు చూపిరే. అదిగోండి మా ఇంటి పక్కనే మామిడికాయ చెట్టు. ఒక పెద్ద డ్రీమ్ ఉండేది నాకు, ఆ విలేజ్ లో ఉండాలా, విలేజ్ లో హౌస్ కట్టుకోవాలా, అది పొలం మధ్యలో ఉండాలని. దేవుడు అన్ని కరెక్ట్ చూస్తాడు. ఇదే నేను చెప్పాను కదా, జీప్ అలా చూపించు, ఇది తిరిగేసి. ఎలా ఉంది పైన అంతా పెద్దగానే అనిపిస్తా ఉంది. చూడండి, ఇది రేపు వర్షాలు అప్పుడు ఉంటది, ఎక్సలెంట్ గా ఉంటదండి క్లైమేట్. ఇంకా ఎయిర్టెల్ది మీకు ఎయిర్ ఫైబర్ పెట్టించుకున్నాం, రండి చూపిస్తాను. అసలు టెక్నాలజీ ఎంత ముందుకు వెళ్ళిపోయిందా అంటే అంత ముందుకు వెళ్ళిపోయింది. ఇది చూడండి, అటు పక్కన పెట్టి ఇది చూడండి, ఇది ఎయిర్ ఫైబర్ ఎయిర్టెల్ది. జస్ట్ అంతే, ఇక్కడ ఒకటి బాక్స్ అంగి రాలేదు, అది ఇది పెట్టేసుకో అంతే. ఓకే, మీకు ఎందుకు వెళ్తున్నారు అంటే ఎప్పుడైనా ఫంక్షన్స్ అప్పుడు కూడా మా నాన్న ముందుగానే ఆలోచించి ఇవ్వండి. అంటే అప్పుడు ఇక్కడ మిద్ది పైన నాటడానికి ఏమి ఉండదు కదా, ఇసుక ఎన్ని వేస్తే బాగుంటదని దీంట్లో కర్ర నాటేస్తే అయిపోతుంది. ఇలాంటి హుక్స్ అదిగోండి ఫంక్షన్స్ అప్పుడు చాలా పెట్టించారు. మా నాన్న ఐడియాకి అంతే అండి. హోమ్ టూర్ మొత్తం అయిపోయింది. దీంట్లో అంత ఏం లేదని నా ఒపీనియన్. అందరు హోమ్ టూర్ అంటే ఒక ఆశ ఉంటుంది. అంటే ఏం ఆశ ఉంటుంది, ఎంతలా గట్టుంటారు ఏంది, వీళ్ళు ఉండే విధానానికి కట్టే చూపించే వీడియోలో చూపించే ఇంటికి అసలు కొంతనే లేదే. అని కొంతమంది మాత్రం హ్యాపీ మూమెంట్ ని సాడ్ మూమెంట్ షేర్ చేసి ఎందుకు వేస్ట్ చేయడం, కానీ దాని గురించి ఎప్పుడైనా మాట్లాడుతున్నాం. చాలా థ్యాంక్స్ అండి. నిజంగా మీరు చాలా అంటే చాలా మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారు. ముందుగా కామెంట్స్ అయితే చాలా అంటే చాలా బాగా కామెంట్స్ చేస్తా ఉన్నారు. మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాము. ఇలాగే మంచి మంచి వీడియోస్ తీసుకొని మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తామండి. మీరు ఎప్పుడు మాకు ఇలాగే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. వీడియోని ప్రతి ఒక్కరూ పూర్తిగా చూడండి. మీకు ఏ దాంట్లో ఈ హౌస్ లో ఏది నచ్చిందో కూడా ప్లీజ్ కామెంట్ చేసి, అలాగే మీరు ఇంకేమన్నా అడగండి, దాని గురించి కూడా మేము మాట్లాడతాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్.